మనందరికీ తెలుసు ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైనదని. కాని ఈరోజు ఆ మాటకు వెనుకున్న ఒక పెద్ద కథను చూద్దాం. ఒక మహానది కథ. దాని ప్రయాణం, మన జీవితాలతో దానికి ఎంత లోతైన సంబంధం ఉందో కాస్త వివరంగా తెలుసుకుందాం. అవును, అక్షరాల ప్రతి నీటి బొట్టు విలువైనదే. సరే, ఈ మాటతోనే మన అసలు కథలోకి వెళ్ళిపోదాం. సరే, ముందుగా మనమొక మహానది ప్రయాణాన్ని చూద్దాం. మన ఈ కథకు హీరోయిన్ ఎవరో తెలుసా? కృష్ణావేణి. అదే మన కృష్ణానది. అది ఎక్కడ పుట్టింది, ఎక్కడెక్కడ ప్రవహిస్తోంది, చివరికి సముద్రంలో ఎలా కలుస్తోంది, ఈ మొత్తం ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ ఈ మ్యాప్ చూడండి. కృష్ణవేణి ప్రయాణం ఎంత పెద్దదో, ఎంత అద్భుతమైనదో మనకు ఒక ఐడియా వస్తుంది. చూసారా, దక్షిణ భారతదేశం అంతటా సాగుతూ ఎన్నో ప్రాంతాలకు జీవనాధారంగా ఉంది. మొత్తం ఈ ప్రయాణం పొడవెంతో తెలుసా? సుమారు 1400 కిలోమీటర్లు. ఊహించుకోండి, అంత దూరం. ఈ ఒక్క నెంబర్ చాలు ఈ నది ఎంత పెద్దదో, ఎంత ముఖ్యమైనదో చెప్పడానికి. అంతేకాదు, పరిమాణంలో చూసుకుంటే ఇది మన భారతదేశంలోనే 4వ అతిపెద్ద నది. అంటే దానర్థమేంటి? కొన్ని రాష్ట్రాల్లోని లక్షల మంది ప్రజల జీవితాలు ఈ నదిపైనే ఆధారపడి ఉన్నాయన్నమాట. సో ఈ ప్రయాణం ఎక్కడ మొదలవుతుందంటే మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో మహాబలేశ్వర్ దగ్గర. అక్కడ్నుంచి బయలుదేరి కర్ణాటక, తెలంగాణ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, ఈ రాష్ట్రాలన్నింటి గుండా ప్రవహించి ఫైనల్గా హంసలదేవి దగ్గర బంగాళాఖాతంలో కలిసిపోతుంది. అదండి దాని పూర్తి ప్రయాణం. సరే, ఇంత పెద్ద శక్తివంతమైన ప్రవాహాన్ని మనం అంటే మనుషులం ఎలా వాడుకున్నాం? ఊరికే వదిలేసామా? లేదు కదా. ఇప్పుడు మన కథలో నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాం. ఇంజనీరింగ్తో ఈ జీవనదిని ఎలా మన జీవనాధారంగా మార్చుకున్నామో చూద్దాం. అందులో ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఆనకట్టల గురించి. అసలు డ్యామ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే నది ప్రవాహానికి అడ్డంగా కట్టిన ఒక పెద్ద గోడ లాంటిది. ఇది నీటిని ఆపి ఒక పెద్ద రిజర్వాయర్ను క్రియేట్ చేస్తుంది. ఆ నీటితో కరెంటు తయారు చేయొచ్చు, పొలాలకు నీళ్లివ్వచ్చు, ఇలా చాలా పనులకు వాడుకోవచ్చు. ఇదొక ఇంజనీరింగ్ అద్భుతమనే చెప్పాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన నాగార్జున సాగర్ డ్యామ్. 1967లో కట్టారు దీన్ని. ఇది కేవలం ఒక డ్యామ్ కాదు, ఒక మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఇది వచ్చాక ఆ ప్రాంత రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. చూడండి, డ్యాంల వల్ల ఎన్ని లాభాలో. పొలాలకు నీళ్లందుతాయి, మన ఇళ్లకి కరెంటొస్తుంది, వరదలు రాకుండా కంట్రోల్ చేయొచ్చు, తాగడానికి మంచినీళ్లు దొరుకుతాయి. అంతేకాదు, టూరిజం లాంటివి కూడా డెవలప్ అవుతాయి. అంటే ఒక ప్రాంతం ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి ఈ డ్యాంలు ఎంతగానో హెల్ప్ చేస్తాయన్నమాట. అలాగే ఇంకో ముఖ్యమైన కట్టడం ఉంది. అదే విజయవాడ దగ్గరున్న ప్రకాశం బ్యారేజ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా డెల్టా ప్రాంతంలో లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంలో దీని పాత్ర చాలా కీలకం. సరే, ఈ పెద్ద ఇంజనీరింగ్ ప్రాజెక్టుల నుండి కొంచెం పక్కకొచ్చి ఇప్పుడు ఆ నదితో అక్కడి ప్రజలకున్న ఎమోషనల్ కనెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ నది ఆ ప్రాంతానికి జీవనాడి ఎలా అయింది చూద్దాం రండి. కృష్ణవేణి వల్ల బ్రతికేవాళ్లు కొన్ని లక్షల మంది ఉన్నారు. ముఖ్యంగా చేపలు పట్టుకునేవాళ్లు. వాళ్లకి ఆ నదే అన్ని. వాళ్ల జీవితాలు, వాళ్ల సంస్కృతి అన్నీ ఆ నదితోనే పెనవేసుకుపోయుంటాయి. బతుకు తెరువు మాత్రమే కాదు, కృష్ణవేణి ఒక మంచి టూరిస్ట్ స్పాట్ కూడా. సరదాగా బోటింగ్కి వెళ్ళొచ్చు. ఈ టూరిజం వల్ల అక్కడి లోకల్ ఎకానమీకి కూడా మంచి సపోర్ట్ దొరుకుతుంది. ఇప్పటిదాకా మన నది మనకిచ్చే జీవితం గురించి మంచి విషయాలు చూశాం. కానీ ఇప్పుడు కథలో ఒక ట్విస్ట్. మన ఈ జీవనాడి ఇప్పుడు కొన్ని ప్రమాదాలను ఎదుర్కొంటోంది. ఏంటా ప్రమాదాలు? వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి, మనకు ప్రాణం పోసే ఈ నదే కలుషితమైపోతే, విషపూరితమైతే అప్పుడు పరిస్థితేంటి? దాని ఫలితాలు ఎంత దారుణంగా ఉంటాయో ఊహించగలమా? ఇదే ఆ కఠోర వాస్తవం. మనం చేస్తున్న పనుల వల్లే మనకు అత్యంత ముఖ్యమైన ఈ నీటి వనరు ఎలా నాశనమైపోతోందో ఈ ఫోటో చూస్తే చాలు ఇట్టే అర్థమవుతుంది. అసలీ కాలుష్యానికి కారణాలేంటి? ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఫ్యాక్టరీల నుండి వచ్చే కెమికల్సు, పొలాల నుండి వచ్చే వ్యర్థాలు, ఊళ్ల నుండి పట్టణాల నుండి వచ్చే మురికినీరు, ఇలా రకరకాలుగా మనమే ఈ జీవన నదిని పాడు చేస్తున్నాం. వాటర్ మేనేజ్మెంట్లో మనం ఫేస్ చేస్తున్న 2 అతిపెద్ద సమస్యలకు ఈ 2 ఫోటోలు అద్దం పడుతున్నాయి. ఒక పక్క చూస్తేనేమో ప్రాణాలు తీసే వరదలు, మరో పక్క చూస్తేనేమో బతుకుల్ని నాశనం చేసే కరువు.
రెండూ ప్రమాదకరమైనవే. వరదల వల్ల నష్టం ఎంత దారుణంగా ఉంటుందో చెప్పడానికి వరదల్లో అన్నీ కోల్పోయిన నిర్మలా మేరీ గారి మాటలు వింటే అర్థమవుతుంది. ఆవిడ చెప్పిన అనుభవం వింటే మనసు తరుక్కుపోతుంది. ఇక రెండో వైపు కరువు పరిస్థితి. కరువు వల్ల వ్యవసాయం ఎలా నాశనమైపోతుందో, బ్రతకడం కోసం సొంత ఊరిని వదిలి వేరే ప్రాంతాలకు ఎందుకు వలస వెళ్లాల్సి వస్తుందో నవనీత గారి మాటలు మనకు వివరిస్తాయి. సో చివరిగా ఈ నది కథని మనందరి బాధ్యతతో కనెక్ట్ చేస్తూ ఈ విశ్లేషణను ముగిద్దాం. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఒక నది కథ కాదు. ఇది మనందరి కథ, మన కథ. ప్రకృతికి మనకు మధ్య ఉన్న సంబంధం ఎంత బలమైనదో చెప్పే కథ ఇది. చూడండి, నది మనకు జీవాన్నిస్తోంది. మరి మనం దానికి తిరిగేమిస్తున్నాం? ఆలోచించాల్సిన ప్రశ్న ఇది. మన భూమి మీద ఉన్న నీటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని గుర్తుచేసే ఈ ప్రశ్నతోనే ఈ రోజుకి ముగిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.